హాయ్ అండి. నేను మీ రవికుమార్ అమాసాలని. మన ఏమై ఛానల్కి స్వాగతం. ఇవాళ ఏంటంటే మనం కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతూ ఉంటాం కాబట్టి ముఖ్యంగా దీనిలో వచ్చేసి న్యూస్ పేపర్ రీడింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. డైలీ నేషనల్ వైడ్ కానివ్వండి, ఇంటర్నేషనల్ వైడ్ కానివ్వండి, ఈ న్యూస్ అనేది మనకు తెలుస్తూ ఉండాలి. సో ఈ న్యూస్కి సంబంధించి నేను కొన్ని అప్డేట్స్ ఇద్దామని ప్రయత్నిస్తున్నాను. ఇవాళ ఏంటంటే మన హిందూ న్యూస్ పేపర్ నుంచి 22 ఏప్రిల్ ఇవాళ మనం ఎర్త్ డే కూడా జరుపుకుంటున్నాం. 22 ఏప్రిల్ అనేది ఎర్త్ డే కూడా. సో ఈరోజు ఏంటంటే నేను హిందూ న్యూస్ పేపర్ని నాకు తెలిసినంత వరకు చదివి మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను. చూద్దాం. థ్యాంక్ యూ. స్టేట్స్ టు స్టాప్ యూజింగ్ ర్యాపిడ్ టెస్ట్ ఫర్ ద నెక్స్ట్ 2 days. ఐసీఎంఆర్ అంటే ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్. ఇదేంటంటే మన రాజస్థాన్ గవర్నమెంట్కి ఈ కోవిడ్ డిసీజ్ గురించి వాళ్ళు ఒక ర్యాపిడ్ టెస్ట్ కిట్స్ అనేది పంపించారు. వాళ్ళు టెస్ట్ చేసి చూడగా ఒక 100 మెంబర్స్ చేస్తే 5 మెంబర్స్కి మాత్రమే పాజిటివ్ అని వస్తుందంట. సో ఇట్స్ అ ఫెయిల్యూర్. అదే రిపోర్ట్ బ్యాక్ చేశారు. ఇక్కడ ఏంటంటే ఐసీఎంఆర్ ఏం చెప్పిందంటే నెక్స్ట్ 2 days అంటే ఇవాళ రేపు కనుక ఇవి యూస్ చేయకూడదు, ర్యాపిడ్ టెస్ట్ కిట్స్ అనేది యూస్ చేయకూడదు అని చెప్పేసి ఒక ఆర్డర్ అనేది ఇచ్చింది. సో ఇక్కడ రాజస్థాన్ సీఎం ఎవరంటే మన అశోక్ గెహ్లోట్ గారు. Withered roses litter Karnataka fields. Lockdown takes fragrance out of floriculture, prompting farmers to destroy their plants. Less than 6 months ago, in November 2019, around 1.45 tons of marigolds grown on the outskirts of Bangalore and surrounding districts were flown to the Dubai's Festival City event. Now in April, the flower farms near Kampagoda International Airport in Anneshwara Gram Panchayat lie neglected. ఇక్కడ ఏంటంటే ఈ ఫ్లోరికల్చర్ గురించి చెప్తున్నానండి. 2019 నవంబర్లో వాళ్ళు ఎలా అయితే 1.45 tons అనేది దుబాయ్ ఫెస్టివల్ సిటీ ఈవెంట్ పంపించారు. ఇప్పుడు పరిస్థితి చూస్తే అంతా మారిపోయింది. వాళ్ళు పెస్టిసైడ్స్ కోసమే ఒక్కొక్క ఫార్మర్ ఒక్కొక్క వీక్కి ఒక 10,000 దాకా స్పెండ్ చేయాల్సి వస్తుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆ డైలీ వేస్ కానీ ఇవ్వడానికి లేదు. వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ ఫ్లవర్స్ అనేది అన్నీ డిస్ట్రాయ్ చేస్తున్నారు. అదే ఇక్కడ చెప్తున్నారు. హ్యూజ్ స్పైక్ ఇన్ కేసెస్ లైక్లీ ఇన్ ముంబై. సెంట్రల్ ప్యానల్ సెంటర్ అండ్ మహారాష్ట్ర స్పార్ ఓవర్ in infection estimates. A 5-member central team has projected that the number of COVID-19 cases in Mumbai will touch an estimated of 42,604 by April 30 and spiral to 6,56,407 by May 15. ఏంటంటే ఒక ప్యానెల్ అనేది మ్యాథమెటికల్గా క్యాలిక్యులేట్ చేసి చెప్పిందండి. ఏం చెప్పిందంటే ఈ ఏప్రిల్ 15th కల్లా మన మహారాష్ట్రలో 42,000 చిల్లర వరకు కేసెస్ రిపోర్ట్ అవుతాయి అన్నట్టుగా ప్రొజెక్ట్ చేసి చెప్పింది. అలాగే మే 15th వరకు చూస్తే 6,56,400 చిల్లర వరకు కేసెస్ రావచ్చని చెప్తుంది. ఈ ప్యానల్ చెప్పిన దాన్ని బట్టి చూస్తే చాలా వరకు వెంటిలేటర్స్ కానీ ఇవన్నీ అక్కడ అరేంజ్ చేసుకోవాల్సి వస్తుంది. అవన్నీ వాళ్ళు అనలైజ్ చేసి చెప్తున్నారు. ఒక్కొక్క రీసెర్చ్ వాళ్ళు ఒక్కొక్కలాగా. మినిస్టీరియల్ team waits as Center West Bengal face-off. MHA Minister of Home Affairs issues a fresh letter asking state government to facilitate visit. Almost 30 hours after interministerial central team landed in Kolkata, the West Bengal government facilitated the visit of the members on Tuesday to take stock of the COVID-19 situation. The team remained at the BSF headquarters in the city and was unable to move out till late in the afternoon. ఇక్కడ ఏంటంటే ఒక 2 టీమ్స్ వచ్చాయండి హోమ్ అఫైర్స్ మినిస్ట్రీ నుంచి. ఆ టీమ్స్ అనేది కోల్కతా అండ్ దెన్ ఇంకొక ఏరియాలో 2 ఏరియాస్లో 2 టీమ్స్గా డివైడ్ అయ్యి ల్యాండ్ అయ్యాయి మండే. కానీ ట్యూస్డే ఆఫ్టర్నూన్ వరకు కూడా వీళ్ళు వెస్ట్ బెంగాల్ అనే స్టేట్ గవర్నమెంట్ వాళ్ళకి సరిగ్గా కలిసి పనిచేయనందువల్ల వాళ్ళు 1.5 day వేస్ట్ చేయాల్సి వచ్చింది. అండ్ దెన్ నౌ దే ఆర్ డూయింగ్ దేర్ వర్క్. అదే ఇక్కడ చెప్తున్నారు. Vizag will be the capital. Kuwait can't stop it. Vijay Sai Reddy. Chief Minister Y.S. Jagannath Reddy is determined to make Visakhapatnam the capital city and there is no stopping it. Vijay Sai Reddy. ఇది వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించి ఎంపీ చెప్తున్నారండి. విశాఖపట్నం అనేది మాత్రం క్యాపిటల్ సిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అవుతుందని.
ఇక్కడ ఇక్కడ ఆంధ్ర వాళ్ళకి ఒక మంచి న్యూస్ వస్తుందండి. 85-year-old ఉమెన్ విన్స్ కోవిడ్-19 బ్యాటిల్. 85 ఏళ్ళ ఒక ఒక ముసలావిడ హిందూపూర్లో టెస్ట్ కోవిడ్-19 టెస్ట్ అనేది పాజిటివ్ వచ్చిందండి. ఏప్రిల్ 5th ఆమెని డిశ్చార్జ్ చేశారు కిమ్స్ హాస్పిటల్ హిందూపూర్ నుంచి. అదే మనకి ఇక్కడ చెప్పబోతున్నారు. Gujarat sees 239 new cases, 19 deaths, only 8 patients discharged after recovery, suggesting slow recovery rate. ఏంటంటే మన ఇండియాలో చూస్తే ముఖ్యంగా మహారాష్ట్ర అండ్ దెన్ ఢిల్లీ అండ్ దెన్ గుజరాత్ అండి. నిన్నటి కేసులతో చూసినా కూడా గుజరాత్ అనేది 239 న్యూ కేసెస్ అనేది వచ్చాయి. ఇక్కడ ఏంటంటే 19 మంది చనిపోయారు. ఈ డెత్ రేట్ అనేది కూడా ఎక్కువ ఉంది. బట్ రికవరీ రేట్ అనేది చాలా తక్కువ ఉందండి. అదే ఇక్కడ మనకి న్యూస్లో చెప్తున్నారు. మహారాష్ట్ర రికార్డ్స్ 552 న్యూ కేసెస్, టచెస్ 5,218 కేసెస్ యాజ్ ఆఫ్ నౌ. 19 డెత్స్ టేక్ టోల్ టు 252. ఇక్కడ ఏంటంటే మహారాష్ట్ర చెప్పాను కదండి, మన ఇండియాలో ఫస్ట్ స్టేట్ ఉందండి ఈ పాజిటివ్ కేసెస్ సంబంధించి. 552 ఫ్రెష్ కేసెస్ వచ్చాయి. ఇందాక రీసెర్చ్ ప్రకారం కూడా చెప్పారు వాళ్ళు May 15th కల్లా 6 లక్షల చిల్లర కేసెస్ వస్తాయని. అదే ఇక్కడ మెన్షన్ చేశారండి మన న్యూస్లో. సో టోటల్ కేసెస్ 5,218 అండి. నిన్న 12 new cases in Dharavi. Dharavi reported 12 new COVID-19 positive cases on Tuesday, bringing the total number of cases in the area to 180 so far. It has also reported 12th death that of a 162-year-old man from Mukund Nagar. ఇక్కడ మనం చూస్తే ఏంటంటే అండి, ముంబైలో ధారావి అనేది ఏషియాలోనే పెద్ద స్లమ్ అనమాట, లార్జెస్ట్ స్లమ్. ఇక్కడ వచ్చేసి ఏప్రిల్ 1వ తేదీ మనకి పాజిటివ్ కేసు నమోదైంది. ఇప్పటికీ చాలా కేసెస్ వస్తున్నాయి. Address daily wages problem, Supreme Court. The Supreme Court on Tuesday asked a center to take steps as it deems fit to resolve issues raised by activist Harsh Mander concerning migrant workers, which include lack of basic amenities and payment of minimum wages. దేంటి సుప్రీంకోర్టుకి ఒక పిటిషన్ వచ్చింది. ఆ పిటిషన్ హర్ష గారి నుంచి చూడమని చెప్పేసి సుప్రీంకోర్టు గవర్నమెంట్కి చెప్తుంది. ఈ డైలీ వేజెస్ మైగ్రెంట్ వర్కర్స్ గురించి, వాళ్ళు పడే ప్రాబ్లమ్స్ గురించి అదే చెప్తున్నారు. ఇక్కడ మనం చూస్తే వై ఆర్ ఆయిల్ ప్రైజెస్ ఇన్ నెగటివ్ టెరైన్. ఇక్కడ ఏంటంటే అండి, WTI అనేది వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియట్ అనేది ఒక బెంచ్ మార్క్ ఉంటుందండి. ఒక్కొక్క కమోడిటీకి ఒక్కొక్కటి. ఆ బెంచ్ మార్క్ సంబంధించి ఫ్యూచర్స్ అనేది ట్రేడింగ్ జరుగుతుంటుంది, కొనడం అమ్మడం. ఒక రేపటి నెల అంటే మేకి సంబంధించి క్రూడ్ ఆయిల్ని సెల్ చేస్తే ఎట్లా అంటే బయర్స్ అనేవాళ్ళు కొంటారు, ఫ్యూచర్లో ఈ రేట్ ఉంటుందని చెప్పేసి ట్రేడింగ్ జరుగుతుందన్నమాట. ఇప్పుడు ఏంటంటే పరిస్థితి, ఇక్కడ కన్జంప్షన్ అనేది లేనందువల్ల అందరు సెల్ చేస్తున్నారన్నమాట. ఆ సెల్లింగ్ ప్రైస్ అనేది ఏంటంటే బయర్స్కి వాళ్ళు మనీ ఇచ్చుకునేంత విధంగా పడిపోయింది. లోక్సభ సెక్రటేరియట్ స్టాఫ్ మెంబర్ టెస్ట్ పాజిటివ్. ఇక్కడ ఏంటంటే అండి, మన ఒక లోక్సభ సెక్రటేరియట్కి సంబంధించి ఒక హౌస్ కీపర్కి ఒక COVID-19 అనేది పాజిటివ్ అనేది వచ్చింది. ఎప్పుడంటే లాస్ట్ ఫ్రైడే వచ్చింది. కానీ లోక్సభ మార్చి 23 నుంచి అడ్జర్న్ అయింది. అప్పటి నుంచి ఎవరు వర్క్కి రావట్లేదు, అందరు క్వారంటైన్లోనే ఉన్నారు. దీనివల్ల ఏం పెద్ద ప్రాబ్లం లేదని చెప్పేసి లోక్సభ సెక్రటేరియట్ అనేది ఒక నోటిఫికేషన్ ఇచ్చింది. కానీ ఇతను 50 years పైన ఉన్న అతను COVID-19 పాజిటివ్గా వచ్చిందనమాట, హౌస్ కీపర్కి ఒకరికి. అదే చెప్తున్నారు ఇక్కడ న్యూస్లో. ఫస్ట్ లాట్ ఆఫ్ ఇండియన్ క్రూ టు రిటర్న్ టుడే. A total of 144 Indian crew on board cruise liner Marilla Discovery anchored off Mumbai will be the first lot of seafarers to return to land on Wednesday. These 144 will be tested of COVID-19 at the port itself, and then they will be in quarantine for the 14 days. That is what the chairman said about this. ఇదేంటంటే ఒక ఇండియన్ క్రూ అనేది 144 మంది, వాళ్ళకు 40 days నుంచి అక్కడే ఉంటున్నారు. వాళ్ళని ఇక్కడ సీకి చేయడానికి మన గవర్నమెంట్ ఒప్పుకుంది. దానికి సంబంధించిన న్యూస్. China seeks to ease travel curbs to stabilize economy. It will set up a fast-track channel for South Korean businessmen.
అయితే మన చైనాలో వుహాన్ అనే సిటీలో మన కరోనా వైరస్ వచ్చింది కదండి. దానివల్ల ఒక 63 డేస్ అనేది లాక్డౌన్ విధించారు వాళ్ళు. అండ్ దెన్ ఇప్పుడు ఏంటంటే వాళ్ళ బిజినెస్ని ఎకానమీని మళ్ళీ వెనక్కి తీసుకురావడానికి సౌత్ కొరియా కంపెనీకి సంబంధించి ఒక ఫాస్ట్ ట్రాక్ ఒకటి ఛానల్ పెడతా ఉంటున్నారు. దానికి సంబంధించింది ఈ న్యూస్. ట్రంప్ టు సస్పెండ్ ఇమిగ్రేషన్ టు యుఎస్. ఇదేంటంటే కరోనా వైరస్ సంబంధించి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ ఇమ్మిగ్రేషన్ అనేది సస్పెండ్ చేయాలని ప్రస్తుతానికి వాళ్ళు ఒక ఆర్డినెన్స్ తీసుకొస్తున్నారు. ఆయన చెప్పింది దాని గురించే, ఈ కరోనా వైరస్ గురించి. South Korea disputes Kim's illness report. Seoul-based website citing anonymous sources said he underwent heart surgery. ఇక్కడ నార్త్ కొరియాకి సంబంధించిన అధ్యక్షుడు కిమ్ హార్ట్ సర్జరీతో ఐసీయూలో ఉన్నట్టు రిపోర్ట్ వచ్చిందండి. దానికి సంబంధించి సౌత్ కొరియా వచ్చేసి మనకు అఫీషియల్గా అయితే ఎలాంటి న్యూస్ లేదని చెప్పింది. ఆయన ఇదే విధంగా నార్త్ కొరియా కూడా అలాగనే రిపోర్ట్ ఇచ్చింది. అండ్ దెన్ we have to wait till further. Pakistan removes names from terrorism watch list. ఇక్కడ మనం రెండు గుర్తుపెట్టుకోవాలండి. FATF అంటే ఫినాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ అండి. ఇది ప్రపంచ దేశాలన్నీ వాళ్ళు ఒక లిస్ట్ అనేది ప్రిపేర్ చేస్తారు. ఆ ప్రిపేర్ చేసిన లిస్ట్లో వాళ్ళకి ప్రపంచంతో ఎటువంటి లావాదేవీలు ఎకనామికల్గా వాళ్ళకి ఉండకూడదని చెప్పేసి ఈ లిస్ట్ ప్రిపేర్ చేస్తారు. అదేవిధంగా పాకిస్తాన్ వచ్చేసి ఈ 2018లో చూస్తే 3600 మంది 3800 మంది ఉన్నట్టు ఉంది. బట్ నెక్స్ట్ 18 monthsలో వాళ్ళు 1800 నేమ్స్ అనేది రిపోర్ట్ చేశారు. ఇందులో మన ముంబై బ్లాస్ట్ సంబంధించిన లష్కర్ తోయిబా వాళ్ళు కూడా ఉన్నట్టు న్యూస్లో చెప్తున్నారు. అదే ఇక్కడ చెప్పారు. ఈ పాకిస్తాన్ అనేది ఈ ఆయిల్ స్లైడ్ సెండ్స్ సాక్స్ ఇంటూ స్పిన్. ట్రంప్స్ ఇమిగ్రేషన్ కర్బ్స్ యాడ్ ఫ్యూయల్ టు ఫైర్. సెన్సెక్స్ ఫాల్స్ 3.2%. అదంటే ఇందాక మనం మాట్లాడుకున్నట్టు ఆయిల్ ప్రైజెస్ అనేవి చాలా వరకు లైఫ్ టైం లోలో ఉన్నాయి. అదేవిధంగా ట్రంప్ అనే ఇమిగ్రేషన్ సస్పెండ్ చేస్తూ చెప్పాడు. దీనివల్ల మన సెన్సెక్స్ మార్కెట్ అనేది 3.2% ఒకటే రోజు లాస్ అయింది. అదే ఇక్కడ చెప్తున్నారు. ఇంకా మనం నిన్నటి మార్కెట్స్ సంబంధించి చూస్తే సెన్సెక్స్ వచ్చేసి 3.2% నష్టపోయింది. అదేవిధంగా డాలర్కి మన రూపీ వచ్చేసి 76.83 ఉంది, 39 పైసలు లాస్ అయింది. బ్రెంట్ ఆయిల్ వచ్చేసి -21.32లో ఉంది, లైఫ్ టైం లోలో ఉంది. అదేవిధంగా ఈ మార్కెట్ వాచ్ గురించి చెప్తున్నారు న్యూస్లో. ఐసీసీ మీటింగ్ టు డిస్కస్ WTC డిఫర్మెంట్. WTC అంటే ఏంటంటే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్. ఇది 2020లో జరగాల్సి వస్తుంది. కానీ ఇప్పుడు ఈ పరిస్థితుల వల్ల ఒక 1 year పోస్ట్పోన్ చేయడానికి అవకాశం ఉంది. అదే కమిటీ మీట్ అవుతుంది, దానికి సంబంధించి పోస్ట్పోన్ చేయాలని చెప్పేసి అదే చెప్తున్నారు న్యూస్లో.